హాయ్. ఎల్ఐసిలో మిడిల్ క్లాస్ వారి మనీ బ్యాక్ ప్లాన్. సాధారణంగా మిడిల్ క్లాస్ వారికి ఖర్చులు కానీ ఇన్కమ్ కానీ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. ఒకసారి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, ఒకసారి ఖర్చులు తక్కువగా ఉంటాయి. ఒకసారి ఇన్కమ్ బాగుంటుంది, ఒక్కోసారి ఇన్కమ్ డౌన్ అవుతుంది. అటువంటప్పుడు వాళ్ళు కడుతున్న ఎల్ఐసి పాలసీ ప్రీమియమ్స్ని వాళ్ళు పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. ఆ పోస్ట్పోన్ చేసే కారణంగా ఆ పాలసీ ల్యాప్స్ అయ్యి ఇన్సూరెన్స్ కవరేజ్ని కోల్పోతారు. కానీ మనీ బ్యాక్ ప్లాన్ తీసుకుంటే కనుక ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి మనీ బ్యాక్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది వాళ్ళకి అప్ అండ్ డౌన్స్లో ప్రీమియమ్స్ పే చేసుకోవడానికి ఆ మనీ బ్యాక్ అమౌంట్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఎల్ఐసిలో మనీ బ్యాక్ 25 ఇయర్స్ స్కీమ్ కనుక మనం తీసుకుంటే కనుక 2 lakhs ప్లాన్ తీసుకుంటే కనుక ప్రతి 5 ఇయర్స్కి ఒకసారి సమ్ అష్యూర్డ్లో 15% ఆఫ్ ది అమౌంట్ మనకి రిటర్న్ వస్తుంది. అంటే 2 lakhs పాలసీ తీసుకుంటే 30,000 అమౌంట్ అనేది మనకి రిటర్న్ వస్తుంది. అలాగా ఎవ్రీ 5 ఇయర్స్ ఒకసారి ఇస్తారు. 25th ఇయర్ మాత్రం బ్యాలెన్స్ సమ్ అష్యూర్డ్ బోనస్ ప్లస్ ఫైనల్ ఎడిషనల్ బోనస్ కలిపి ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ 5 ఇయర్స్ ప్రీమియమ్స్ కట్టక్కర్లేదు. అంటే మనం 25 ఇయర్స్ టర్మ్ పెట్టుకుంటే 25 ఇయర్స్ ప్రీమియమ్స్ మాత్రమే మనం చెల్లించాలి. 4 times మనకి మనీ బ్యాక్ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే ఇన్సూరెన్స్ కవరేజ్ మనం కోల్పోకుండా ఉంటాం. ఒకవేళ మనకి ఆ టైంలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా సరే ఈ మనీ బ్యాక్ అమౌంట్ అనేది ప్రీమియమ్స్ పే చేయడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. లేని పక్షంలో ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ ఖర్చు పెట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. లోన్ ఫెసిలిటీ అనేది ఈ పాలసీ కామన్గా ఉంటుంది. దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే డెత్ క్లెయిమ్ వస్తే కనుక ఈ మనీ బ్యాక్ అమౌంట్ని మినహాయించరు. ఫుల్ డెత్ క్లెయిమ్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది నార్మల్ డెత్ క్లెయిమ్ కానీ యాక్సిడెంటల్ డెత్ క్లెయిమ్కి అయినా సరే ఫుల్ డెత్ క్లెయిమ్ అమౌంట్ ఇస్తారు. అంటే మనీ బ్యాక్ అమౌంట్ మనకి మినహాయించకుండా ఫుల్ డెత్ క్లెయిమ్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది మధ్యతరగతి వారికి చాలా చక్కని ప్లాను. ఈ మనీ బ్యాక్ 25 ఇయర్స్ స్కీము 45 ఇయర్స్ బిలో వారికి మాత్రమే.